హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారని వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నారు, మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి 5:06 అయిందనమాట. ఇంకా ఈ టైం అప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేసానబ్బా. ఇంకా ఈ బ్లాగ్కి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఇంకా రాత్రి అయితే మాత్రానికి మా పాప అసలు నిద్రే వేయలేదు, నేను కూడా పోలేదు అనమాట. పాపకైతే జ్వరం వచ్చింది, జ్వరం ఫుల్ ఉందన్నమాట. మందులు అయితే వేసాను, అయినా సరే తగ్గలేదు. ఇంకా తర్వాతకి ఆసుపత్రిలో అయితే అంచకారు వేరుస్తారు కదా, ఇంత పొద్దున్నే వేరుచెళ్ళారు. అంచకారికి అయితే పాపను ఆసుపత్రి తీసుకొని పోతాము. పీపీ అంటుంది, ఒక్కోసారి పువ్వు అంటుంది. రాత్రల్లో సరిగ్గా నిద్ర, రాత్రి 2 గంటలప్పుడు లేచి మరి పీపీ అనుకోసం 2 పీపీలు ఊపిస్తే మరి 2 పీపీలు పట్టుకొని కొద్దిసేపు ఆడుకున్న తర్వాత అట్లా ఒక పీపుతోనే అట్లే పండుకునేది. ఇట్లే కదమ్మా మామ. చందమామని చూడండి మామ ఏ జానీ గుడ్ మార్నింగ్ రా జానీ నీకు బూ వేస్తా పరా జానీ, బూ వేస్తా పనికి కదా అమ్మ, బూ వేస్తా మనకి. అవ్వ అంటున్నది. ఫస్ట్ లేచినప్పుడు ఉంటే అవ్వ అంటున్నారు. ఇంకా మా ఇద్దరు అయితే ఇంకా నిద్ర లేచలేరు అనమాట. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఫస్ట్ అవధి పోతావా నువ్వు? అవ్వ అసలు ఇంకా అసలు ఇప్పుడు ఎండాకాలం కదా, ఫస్ట్ అయితే మదనకి పిల్లలకి ఎప్పుడు నువ్వు మామ ఆడున్నాడు. చందమామని చూపిస్తుంది మా పాప. ఇంకా ఎండాకాలం అయితే మాత్రానికి నెత్తికి ఖచ్చితంగా నూనె ఉండాలా, లేకుంటే కానీ పిల్లలు ఎట్లా నెత్తిన వస్తుందని చెప్పలేరు, ఊకేడుస్తారు. మనమే అర్థం చేసుకొని నూనె అయితే ఎప్పటికీ వేస్తూ ఉండాలి పాపకి. నేనైతే పాపకి నేను తలకి నూనె అంటించుకునేవే అయినాయిరా. ఎండాకాలం ఫస్ట్ నూనె ఉండాలి, చల్లగా నెత్తి కదా. ఇట్లానే అయినా ఈరోజు పొద్దున్న అసలు పక్షుల సౌండ్ అయితే మాత్రం సూపర్ ఉంది. పిచ్చుకలు కుచ్చు ఆడారు. ఆ ట్యాంక్ కాడ మెయిన్ ఆడ సెలవు ఉంటుంది కదా, ట్యాంక్ కాడ ఆడే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంకా నేనైతే పొద్దున్నే లేచి బయట అంతా కసువు కొట్టి బట్టలు అయితే నానబెట్టాను. ఇంకా వంట చేయాల. అవ్వ అంటావు కదా, అవ్వలు వేసేదిరా రా అవ్వ. ఇంకా లేచిన వాళ్ళంటే అవ్వ అంటున్నది. ఈ అవ్వద్దా, ఇద్దరు ఒకే పర కావాలి. మా పాపకైతే ఒక్క అవ్వ సరిపోదు. యాలేదత పాప నిద్ర వెళ్ళే జ్వరం వచ్చేదే. ఇంకా ఆయన ఉంటే ఇంకా అస్సలకి ఇంకా బయటకు ఎత్తుకొచ్చి పని చేసుకున్నాం అనుకుంటే అవ్వ అనుకుంటున్నది. పండేది మా ఇంచుకరకు లేస్తుంది. రా అయ్యరా రా. ఏమో అసలు జ్వరం ఎక్కువ, జ్వరము బేదులాగా ఆటిపోతారా ఐరక్క. పీపీ అనుకోసారని రాత్రి 2 గంటలప్పుడు మరి. ఇంకా టైం అయితే మాత్రానికి 10 అయిందనమాట. ఇంకా కొంచెం లేట్ అయితే, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎండలు తట్టుకోలేమని ఇంకా పాపని అయితే పొద్దుగానికి అయితే ఆసుపత్రికి తీసుకుపోతున్నాం అబ్బా. పోదామా ఆసుపత్రికి? పోదామా పీపీ ఇడేబెట్టు, బాగా ఇడేబెట్టు పోదాంరా. కానీ పాపకైతే బాటిల్లో నీళ్ళు తీసుకునేనే. ఈ బేబీ టవర్ ఇట్లా కప్పితే తనకే బాగుంటుందని ఎండ పన్నట్ట. బయట లైట్ ఆర్పలేని ఎగ్జామ్లు వేసాను కదా, అట్లే పెట్టాను, మర్చిపోయాను. వెయిట్ బంద్ పదం రండి. అత పోయేస్తాం ఆసుపత్రికి పాపకి. బాలు అదేమి గాలికి పోతుందిరా పాప, ఆయన బండి బ్యాగ్లో పెట్టు. తీసుకో పాపని. వద్దులే నాన్న ముందు కూర్చిపెడతా కాదే. ఏటీఎం కార్డు ఏమని తీసుకుని నాదే కదా తెస్తాను.
అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా నన్ను ఏటీఎంలో దుడ్లు తీసలేను అంటే నాకు రాదులేండి. వస్తున్నాయి. తీసుకో తీసుకో. మరి ఎనికి పోతాయి తీసుకోకుంటే కాదు వచ్చినాక ఇంకెటి లోపల పోతాయి ఉండాలి కదా. ఉండవు అట్లా ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ వరకు తీసుకున్నా లేకపోతే లోపల పోతాయి. మొత్తానికి అయితే పాపకి ఆసుపత్రి చూపించామన్నమాట. వినోద్ వచ్చేసి ఆడ మందులు తీసుకుంటున్నాడు. అట్లా చేయకూడదమ్మా. అయిరా వద్దులే వద్దులే బండి ఆడదు మంది బండి మా బండిని చూపిస్తున్నది మా పాప ఆడుండదు అని. బండి ఆడదు మంది బండి పోదాం ఇంకా చూపించినాం కదా నీకు. పోదామా ఇంటికి పోదాము ఇంటికి పోదాము. బండి దగ్గర బామా బండి ఉండదురా బండిరా లేటా కదా డాడీ. ఇట్లా వెళ్ళవామా 1 2 3 4 5 ఎస్ ఇదే మన బండి. అమ్ముకుని వచ్చా. తీసుకో పాపని తీసుకో బండి స్టార్ట్ చేస్తా. ఎంత పొద్దుగాలకు వచ్చినా కూడా మధ్యాహ్నం అయింది టైం. సార్ లేకుండా అనమాట. మా అమ్మ అయితే ఇంతసేపు బండి మీద వచ్చేంత వరకు అయితే బట్టలే పండుకొని వచ్చాయి. పండుకునేది కదా అని చక్కని తొట్టిలోకి వేసేదే లేచేదే. అయినా లేచివు కదా. ఏమైతే బండి మా నాన్న ఎక్కిన దానికి ఏమన్నా ఆయన అట్లా నాను మరి నాన్న ఎక్కిన దానికి నన్ను ఎక్కితే గాలి కూడా టైర్లో ఉన్న గాలి కొంచెం పోతుంది కదా. ఎప్పుడో పొద్దున్న బయలుదేరితే ఇప్పుడు వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకోటి మీకు చూపించడం మర్చిపోయినాను నేను. వద్దులే ఇది ఇంత ఆల్రెడీ టెస్ట్కి వస్తారు కదా ఎర్ర తిందో లేదని బాగా మొత్తం ఆడే చెప్పద్దు. మరి నువ్వు తింటావే నా తినింది. అయ్యే అంటది పాప. ఎండకు వచ్చాం మనము. మెడిసిన్స్ పాప మందులు తాటి నంజర్ తింటది తీసి ఇస్తే. తాటి నంజర్లు అంటాం మేము. కలంగడి పండు అది ఎర్రగా కనిపిస్తున్నది కదా. తీసి పెట్టు అని మమ్మీ తింటది విన్నది. ఆ రోజు మా నాన్న ఇంటికి అని మమ్మీ కోస్తే సగం సగం పోయి ఆడ అవ్వకి మీ అమ్మకి ఇచ్చొస్తా తాటి నంజలు. కలంగడి పండు పాప తినొచ్చా లేదా తెలియదు. నేను మా ఇత్తని అడుగుతాను ఫస్ట్. అదే పాప కలంగడి పండు తినొచ్చా? తాటి నంజర్లు ఏం కాదు కదా. సరే సరే. అవన్నీ తాటి నంజర్లు నేత మంచివి ఇచ్చు కదా మనకి. చిన్న పాప ఉండదు అంతలో వచ్చి పండుకునే కదా పాప. నాన్న కొద్దిసేపు వినోద్ కొద్దిసేపు ఎత్తుకుంటుండేదానికి పాప మధ్యన బరువు అవుతున్నది పాప అంటే ఆ మాట మంచిగా లేట్ అని చెప్పి తీసుకునేటప్పుడు అందరిని విడిచిపెట్టి మాకు ఇచ్చాను. లేకుంటే ఇంకా ఆడే ఉంటుంటే మేము మా అమ్మ. థ్యాంక్స్ అన్న. ఈ వీడియో నువ్వు మేబీ చూస్తుంటే థ్యాంక్ యూ. ఫ్రిడ్జ్ లో పెట్టి అంచకారు కాదు వినా ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే అంచకారికి ఇబ్బంది చల్లగా ఉంటుంది. దీంట్లో ఉన్నాయి వాటర్ మొత్తం తీసేసుకుంటుంది. ఇట్లా అంటే తెలియలేండి నాకు. మా పాప తినండి ఎంత సంతోషంతో చూస్తున్నా నాకు కలంగడి పండుగ వస్తుంటే. డాడీ
అయ్యమ్మ ఇది పట్టుకు అక్కాలండి పని తీసుకుందిరా ప్రశస్త తక్కువకి ఇచ్చొస్తా పిల్లలు పెట్టుకొని ఉంటారు ఆడ తెగిపోతేసి కింద పడేదే తీసుకో ఉండాలి కావాలంటాడు ఇంకో ఇస్తాను కదా తీసుకో ఇంకో అవ బాగున్నా ఎండాకాలం ఇట్లా ఆడి తింటే కడుపులో ఇంత చల్లగా ఉంటుంది బాగుండదు అత్త బాగుండదా ఇచ్చొస్తాను అవతల మరి ఇటు చూడుగా సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక వీడియో సో హోప్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాం సో హాస్పిటల్కి వచ్చి వెళ్ళి వచ్చిన తర్వాత మందులు వేసినా కొంచెం బాగుంది పాప సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాం సో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు అది మాకు కనిపిస్తుంది సో థ్యాంక్ యూ అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అండ్ కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్ 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 చెప్పు మమ్మీ బాయ్ బాయ్